మా మమ్మీ ఏంటంటే ఇదేదో క్రికెట్ గ్రౌండ్ లాగా ఒకటి రైట్ కార్నర్ కి ఒకటి లెఫ్ట్ కార్నర్ కి మొత్తం పెట్టి పరిచింది. అది బాలే మరి పట్టు నేను చెప్తా, పెళ్ళంటే పట్టు చీరనే కట్టుకోవాలని చెప్పి ఓ పట్టు చీర కట్టించిద్దమ్మా. అది ఇంత ఉప్పు నాతో ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అన్నట్టు ఉండే. వేసుకుంటే గాలి ఆడాలి ఏ బట్టలైనా. దసరా ఎపిసోడ్ మనం పర్ఫార్మెన్స్ నేను చెప్పను. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చాలా స్పెషల్ డే అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా అమ్మాయి సడన్గా వచ్చి నేను బిగ్ బాస్కి గెస్ట్గా వెళ్తున్నాను, నాకు డ్రెస్ రెడీ చెయ్యి అని చెప్పింది. ఇప్పటికిప్పుడు రెడీ అని అంటే నాకు ఏం అర్థం కాలేదు. ఉన్న దాంట్లోనే తీసి ఏది బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. ఇది నేను ఆల్రెడీ డిజైన్ చేయించి పెట్టాను అనమాట. సో ఇది చీర కాదు, మెటీరియలే నేను ఇట్లా చీరలాగా తీసుకొచ్చిన. సో ఇది కూడా ఇంట్లో రెడీగా ఉంది. ఈ చీర ఏ చీర అని చెప్పి ఆలోచిస్తున్నాను. మోస్ట్లీ మా అమ్మాయి నాకు తెలిసి ఈ ప్లెయిన్ ఇది సెలెక్ట్ చేసుకుంటుందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది మంచి డిజైన్ కూడా బాగుంది, బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది ఇది. సో ఇదే చేసుకుంటుందని నేను అనుకుంటున్నా. ఆమె ఏం చేసుకుంటుందో ఆమె వచ్చిన తర్వాత అడుగుతాను నేను. అండ్ మేము ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో షూట్కి వెళ్తున్నాం అనమాట. అయితే చాలా స్ట్రిక్ట్ బిగ్ బాస్, ఏది కెమెరాలు నాట్ అలౌడ్, ఏది అలౌడ్ ఉంటుంది అసలు అక్కడ. వెరీ స్ట్రిక్ట్ రూల్స్, చాలా కొన్ని వాళ్ళ రూల్స్ ఉంటాయి, మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మేమైతే షూట్ చేద్దామని వెళ్తున్నాము. కనీసం బయటనన్నా కొంచెం ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే తీసుకుందామని అనుకుంటున్నాము. చూద్దాం ఎంతవరకు తీసుకోగలుగుతామో, ఎంతవరకు చేయగలుగుతామో. ఇప్పటికైతే మా అమ్మాయి రాగానే డ్రెస్ సెలెక్షన్ చేస్తే ఈ ఫస్ట్ పార్ట్ అయిపోతుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై చైల్డ్ అనమాట. మా అమ్మాయి రాగానే ఒకసారి సెలెక్ట్ చేసేసుకుని మనం బిగ్ బాస్కి వెళ్ళిపోదాం. ఏంటి బిగ్ బాస్కి వెళ్ళడానికి సెలెక్షన్ చేసుకోమన్నావు, చేయమన్నావు కదా చీర. నీకు ఏం నచ్చుతుందని ఉన్న చీరలు అయితే తీసి బయట పెట్టి నీకు ఇందులో ఏది బాగుంటుంది. ఇప్పటికిప్పుడు అన్నీ అక్కడ మెడ్చర్లు ఉన్నాయి చీరలు అన్నీ, ఇక్కడైతే ఇవే ఉన్నాయి. అది ఆల్రెడీ నేను కట్టుకున్నా, ఫోటోషూట్ చేసిన ఇన్స్టాగ్రామ్. ఇదా అంతే, ఇంకా ఇది సేల్కి పెడతాను. ట్యాగ్ ప్రోడక్ట్ చేయొచ్చు మనం వీడియోకి, దానిలో ట్యాగ్ ప్రోడక్ట్ తీసుకుంటారు. ఓకే ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ నైస్ బాందిని. కానీ నేను మార్నింగ్ వెళ్తాను అనుకుంటా. కొంచెం డల్ అవుతుంది మార్నింగ్. వేసుకొని చూడొట్టి ఇట్లా. ఇది బాగా కాస్ట్లీ చీర. ఇక్కడ మార్నింగ్ డల్. ఐ థింక్ దిస్ పింక్ ఇస్ ఆల్సో నైస్. ఒకసారి మా మమ్మీ ఏంటంటే ఇదేదో క్రికెట్ గ్రౌండ్ లాగా ఒకటి రైట్ కార్నర్ కి ఒకటి లెఫ్ట్ కార్నర్ కి మొత్తం పెట్టి పరిచింది. ఇది యాక్చువల్లీ బాగుంది, కానీ నేను హౌస్ లోనే ఉంటే అయితే ఏదో ఒక నామినేషన్ డే రోజు చేసుకునేదాన్ని. ఇది కూడా ఇది బ్లౌజ్ బాగుంది, ట్రెండీ ఉంది. నేను చెప్పినా కదా ఇది నచ్చుతుంది అని. ఈ శారీ ప్లెయిన్ శారీ మంచిగా చూడు, ఒకసారి వేసుకొని చూసుకో. ఇట్లా ఎట్లా చూసుకుంటా మళ్ళీ వేసుకొని చూసుకో. బాగుంది ఇది. ఇది కొంచెం బాడీ హగ్గింగ్ ఉంటుంది, సన్నగా కనిపిస్తుంది. సన్నగానే ఉన్నావు. కొన్ని మొన్న దేనికి కట్టిపించావు నువ్వు నాకు? అది పట్టు చీర, అది బాలే మరి పట్టు. నేను చెప్తా బ్రో, పట్టు చీర పెళ్ళంటే పట్టు చీరనే కట్టుకోవాలని చెప్పి ఓ పట్టు చీర కట్టించిద్దమ్మా. ద వాట్ ఎవర్ దట్ ఈస్ ద కాస్ట్లీ చీర, వాట్ ఎవర్, కీపింగ్ దట్ అసైడ్. అది ఇంత ఉప్పు నాతో ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అన్నట్టు ఉండే. మా మమ్మీ చూసి 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 పాపం పెళ్ళిలో కొంచెం ఈ క్లాత్ మనకు సెట్ అవ్వట్లేదు, నెక్స్ట్ టైం వేరే క్లాత్ ఇచ్చిన. అదే కదా నేను చెప్పింది ఇంట్లో, మళ్ళీ నేను చెప్పింది వినవు, నా మాట వినవు అని అంటాం. కొంచెం ఇట్లా ఉండాలన్నమాట తనకి. జనరల్గా కట్టుకుంటారు ఆ చీరలకి ఏంటంటే
ఫోల్డ్ చేసేసి మొత్తం ఇట్లా మంచిగా మొత్తం ఐరన్ చేసి దాన్ని మొత్తం ఇట్లా చేసి సెట్ చేస్తే అప్పుడు ఎట్లా పర్ఫెక్ట్ ఉంటుందో ఉంటుంది. ఆమెకు అట్లా ఇష్టం ఉండదు, దానిలా వదిలేస్తా అంటది, వదిలేస్తే మరి ఉబ్బేది అనిపిస్తుంది. బ్రో నేను అట్లా ఫర్ వాట్ ఎవర్ నా పర్సనాలిటీకి బట్టి అట్లా నేను ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనుకో, జ్యువెలరీ షాప్ లో స్టార్టింగ్ ఎంట్రన్స్ లో నమస్తే పెడతారు చూడు, యాజ్ టీజ్ అట్లనే ఉంటుంది. అట్లే ఉండదు. ఫోల్డింగ్ నాకు నచ్చదు, ఆ ఫోల్డింగ్ నేను ఫ్రీగానే వదిలేస్తాను. సరే ఇంకా ఆ క్లాతే వాడకపోతే సరిపోద్ది. ఇది తీసి ఓకే, అయితే ఇది సెలెక్ట్. చాలా బాగానే ఉంటుంది, పొద్దున బ్రైట్ కి ఇది మంచిగా బ్రైట్ కొడుతుంది. ఓకే ఓకే ఇది కూడా బాగుంది, నాకు ఇది కూడా మస్తు నచ్చింది. పింక్ నాకు బ్లౌజ్ ఓకే, వేసుకుంటే గాలి ఆడాలి ఏ బట్టలైనా కూడా. వామ్మో ఇది గాలి ఆడుతుంది మంచిగా. ఇది దీన్ని మెట్టి దొడ్డుగా ఉంది. ఇది చూడు ఇట్లా ఉందమ్మా. ఇది ఏం చేయాలంటే అట్లా చేతులకి లైనింగ్ వేయకుండా కుట్టాలి, అప్పుడు అంత బరువు అనిపించవు అప్పుడు. ఓకే, ఈ బ్లౌజ్ చాలా బాగుంది, నాకు నచ్చింది, అయినా సరే ఫోటో షూట్ చేపిస్తాను ఈ చేత. సరే అది నేనే కుట్టించుకున్నాను గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆమెనే కుట్టించుకుంది, మళ్ళీ ఇప్పుడు దొడ్డు ఉంది అంటుంది. నేను వాళ్ళకి లైనింగ్ ఏమని చెప్పలేదు, తీసుకున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్. అసలు లైనింగ్ అవసరం లేదు, ఇది ఇంతలా ఉంది, చేయి లావు అనిపిస్తుంది అంతే. అయిపోయింది కథం. ఈయన చూడు ఒకసారి. ఏంట్రా నాన్న నువ్వు? లవ్వింగ్ కదా, ఆచిపోతుందా పో లేదు అమ్మా. అయితే ఈసారి నీకు బిగ్ బాస్ సెకండ్ టైం గెస్ట్గా మళ్ళీ పిలిస్తే వెళ్తున్నావు 9th ఈ బిగ్ బాస్ దాంట్లో. ఒకవేళ వాళ్ళు వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఉండిపోయి ఇక్కడే అంటే ఉండిపోతావా నువ్వు? నువ్వు జస్ట్ గెస్ట్గా పోతున్నావు, బిగ్ బాస్ అంటాడు ఓకే ఉండిపోతున్నావు నువ్వు అంటాడు అనుకో. అది ఊరికే ఉండిపోని వాళ్ళు ఏమనుకుంటుంది కానీ వైల్డ్ కార్డ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ లాగా ఇప్పుడు ఇంకా ముందు సీజన్లో వెళ్ళినా కూడా మళ్ళీ సడన్గా వైల్డ్ కార్డ్కి వస్తే జనరల్ యాక్సెప్టెన్సీ కొంచెం కష్టం ఉండదు, ఎందుకంటే పాత కంటెస్టెంట్స్ని చూస్తూ ఉన్నారు కదా. నేను సడన్గా వైల్డ్ కార్డ్కి వెళ్ళి నేను మళ్ళీ ఆ లవ్ని గేమ్ చేసుకొని అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అండ్ ఐ పర్సనల్లీ బిలీవ్ అలా వైల్డ్ కార్డ్కి వెళ్ళి నేను ఒక మార్క్ క్రియేట్ చేసిందంటే నవదీప్ గారు సీజన్ 1 నుంచి. సో ఆ లెవెల్ ఆఫ్ ఏదన్నా మనం ఇంపాక్ట్ చేస్తే కానీ హెల్ప్ఫుల్ ఉండదు ఆ షోకి కానీ నాకు కానీ. సో వైల్డ్ కార్డ్ నేను యూజువల్గా ప్రిఫర్ చేయాలి, వెళ్తే ఫస్ట్ నుంచి వెళ్ళాలి ఓకే అన్నట్టు. సో ఎందుకంటే మనకు కూడా ఆ గేమ్ డైనమిక్స్ అర్థం అవ్వాలంటే అట్లా మధ్యలో పోయి మనకు బ్రెయిన్ పెట్టేస్తాం. సో యా అయితే మాకు కూడా ఇంకా సెకండ్ టైం మళ్ళీ నేను బిగ్ బాస్ పంపించేంత ఓపిక లేదు, బయట మళ్ళీ అంతా చేసే ఓపిక లేదు. వెళ్ళాము హ్యాపీగా మంచి పేరుతో వచ్చాము, వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఓన్లీ. చాలా ఇంకా అప్పుడప్పుడు ఇలా గెస్ట్గా తీసుకురా చాలా. యా దట్ ఇస్ నైస్ అండ్ ఇట్స్ ఫన్. బాయ్ బాయ్ చెప్పు బాయ్. మంచిగా నో 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 స్టే బ్యాక్ స్టే బ్యాక్. I think we are running little late. We got for time. మొత్తం చెప్పాక మైక్ సో బిగ్ బాస్ వాళ్ళు టైం అంటే టైం యూ జస్ట్ కాన్ బీ లేట్ అనమాట. సో వాళ్ళు ఎవ్రీథింగ్ గోస్ ఆన్ టైం, మనం కొంచెం లేట్ ఆల్రెడీ. ఈ ఇయర్ ఇది నా సెకండ్ టైం దసరా ఎపిసోడ్ మనం పర్ఫార్మెన్స్ నేను చెప్పను. తర్వాత చెప్తాను అది నేను. కమా సో గైస్ ఈ ఇయర్ నేను బిగ్ బాస్ 2 times వెళ్ళాను. యాక్చువల్లీ నా సీజన్ తర్వాత నేను వెళ్ళింది మళ్ళీ సీజన్ 8లోనే, అంతే. మొదలు ఇంకా దేనికి కూడా నేను వెళ్ళలేదు. అండ్ ఈ సీజన్లో ట్వైస్, ఒకసారి దసరా ఎపిసోడ్ పర్ఫార్మెన్స్ చేసాం అండ్ ఇవాళ సర్ప్రైజ్.
మేకప్ లో చాలా ఇరిటేట్ అవుతుంది. అదే మరి చెప్తున్నాం. నేను అందుకే సతీష్ అన్ననే పిలుచుకుంటున్నది ఏంటైనా కూడా. మొత్తం makeup Big Boss అస్సలు లోపల కూడా పోదు. అయితే పండు నువ్వు ఫస్ట్ ఇరిటేషన్లో పోయినావు కదా మేకప్ దగ్గర, మళ్ళా మేకప్ దగ్గర ఈ శారీ శారీ సెట్ కాలేదు అది ఇది అన్నావు, మళ్ళీ లోపల వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేశారన్నావు తనుజ. అయితే నీకు వెళ్ళిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి? వెళ్ళిన సో నేను లాస్ట్ సీజన్ దానికి కూడా వెళ్ళుండే, కానీ టాస్క్ ఆడలేదు. ఈసారి టాస్క్ ఆడిపించారు. నాకెందుకు ఏదో నా ఇంటికి వీళ్ళందరూ గెస్ట్లా అనిపించారు నాకు. ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ తో పాపం దేవర్ దేర్ ఆ వాళ్ళందరూ ఉండే ఆ హౌస్ లో. కానీ నాకు వెళ్ళేసరికి నాకు ఏం కొత్తగా అనిపించలేదు, నాకు ఏం వేడిగా అనిపించలేదు. ఆ ఉన్నంతసేపు నేను బయట ప్రపంచాన్ని మర్చిపోయాను లిటరల్ గా. అక్కడనే ఉంది నా కాన్సన్ట్రేషన్. అండ్ అదేదో నేను ఏంటో మళ్ళీ ఇక్కడికి వచ్చానని లేదు, ఏంటి కొత్తగా ఉందని ఏం లేదు. ఇట్ ఫెల్ట్ లైక్ యెస్టర్డే ఉంది. నేను మొన్నే సీజన్ 4 నుంచి వచ్చినట్టే ఉండే. సో ఇట్ వాస్ గుడ్, నేను ఎంజాయ్ చేసిన. నాకు లైక్ గేమ్స్ అంటే నీకు ఇష్టమే కాబట్టి మంచిగా. ఆ టాస్క్ అయితే నేను ఆల్మోస్ట్ 5 years అయితే టాస్క్ ఆడుతున్నాం కదా. టాస్క్ ఆడేటప్పుడు భయం వేసింది. అప్పుడు అంటే నేను వెరీ యంగ్, ఇన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ 5-6 years తర్వాత వచ్చి మళ్ళీ 5 years మళ్ళీ వచ్చి ఆడాలి అంటే కొంచెం వియర్డ్ ఉంటుంది. అండ్ ఆల్సో అప్పుడు మనం ఇట్లా 8 times క్యాప్టెన్సీ కంటెండర్ అని చెప్పి తెలుసు కాబట్టి జనాలకి ఆ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఓకే మనం టాస్క్ ఆడాలి ఇప్పుడు అని చెప్పి. It was fun, but I loved it, I enjoyed it, and thanks to Ma and Big Boss for giving me that opportunity again. And yeah.